తండ్రి నీకు వందనాలు, స్తోత్రము నాయన. ఎవరికన్నా ప్రభు నీ ప్రేమ దయకు ఈ స్తోత్రం నాన్న. తండ్రి మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నావు, జీవాధిపతిగా ఉన్నావు, దినదినం ప్రభు ప్రాణభిక్ష పెడుతున్నావు అయ్యా. మా శక్తిని బట్టి, భక్తిని బట్టి కాదు తండ్రి, మహాప్రేమ మహాదయ, నీ మహాకనికరం బట్టి బతుకున్నాం, జీవిస్తున్నాం, చెల్లిస్తున్నాం స్వామి. మళ్ళా ప్రభు ఉదయకాల స్వామి దాసులను జ్ఞాపం చేసుకోండి అయ్యా. నీ ఆత్మను అభిషేకించండి, నడిపించండి, బలపరచండి దేవా. నీ సంకల్పాలు, నీ ఆలోచనలు ప్రభు, నీ ప్రణాళిక ప్రభు, నీ శక్తి, నీ జీవాన్ని నీ వాక్కు ద్వారా బయలుపరచండి. మా జీవితాలను ప్రభు హృదయాన్ని వెలిగించండి అయ్యా. ప్రభు నువ్వు నిన్ను ఎదుర్కొనే ఆ నీతిని, ఆ పరిశుద్ధతని ప్రభు, ఆ విమోచన మనం అనుగ్రహించు. మాకు నీతి అయి ఉన్నావు, జ్ఞానం అయి ఉన్నావు, పరిశుద్ధ విమోచనం అయి ఉన్నావు స్వామి. ప్రభు నీ విమోచనలు తండ్రి, నీ నీతులు, నీ జ్ఞానములు, నీ పరిశుద్ధతలు మమ్మల్ని ఏకాత్మతో నింపి అభిషేకించమని కూడి వచ్చిన శాఖను బట్టి, నీ పిల్లలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తాను. ప్రతి ఒక్కరు ప్రభు, ప్రతి ఒక్కరు మమ్మల్ని అందరూ కూడా నీ వాక్కుతో దీవించుకొని నీ శాఖను బలపరిచి అభిషేకించమని యేసు ప్రభు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన పరిశుద్ధులు రాబర్టయ్య గారి వందనాలు. ప్రభు యొక్క కృప సమాధానములు మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసయ్యకు ఘనత కలుగునుగాక, మహిమ కలుగునుగాక. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నాము. మనందరం 2వ పేతురు పుస్తకంలో 3వ అధ్యాయము ఇది నాన్న మనం 14 నుంచి 18 వరకు మనం ధ్యానం చేసుకుందాము. మనం ఇంచుమించుగా చివరి ఘట్టంలోకి వచ్చేసాము. పేతురు పత్రిక 2వ పేతురు పుస్తకంలో 3వ అధ్యాయం 14 నుంచి 18 వరకు నేను చదువుతాను. దయచేసి వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. ప్రియులరా, వీటి కొరకు మీరు కనిపెట్టుకుని వారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలలోనూ బోధించుచున్నాడు. అయితే వీటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులరా, మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పుల బోధన నుండి తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పోకుండా కాచుకొని ఉండుడి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చూడండి నాన్న, ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లోకి మనం వచ్చాము. అతి ప్రాముఖ్యమైన విషయాలు, చాలా విలువైనటువంటి విషయాలు మనం పరిశుద్ధుడైన దేవుని చేత బోధించబడుతున్నాము. కనుక ఈ ఉదయకాలంలో చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మనందరూ నేర్చుకునేటువంటి పిల్లలుగా ఉండాలి. పేతురు మరి అనేక విషయాలు ఈ 3వ అధ్యాయం 8 నుంచి 13 వరకు మరి అనేక విషయాలు మనతో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఆయన పిల్లలు ఎలాగుండాలి, ఏ విధంగా మరి దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడాలో, మరి పంచభూతములన్నీ కూడా ఎలా మికుటముగా లయమైపోతాయో వీటన్నిటి గురించి మాట్లాడుతూ వచ్చాడు.
మనందరం కూడా అవన్నీ కూడా చదువుకున్నాం, తెలుసుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఈరోజు మనందరం 14వ వచనం నుండి కూడా మనందరం నేర్చుకుంటున్నాము. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనందరం కూడా నేర్చుకుంటున్నాం. గమనించండి నాన్న, ఇక్కడ మనం చదువుకున్న ఈ అంశాలలో మొత్తం 5 సంపూర్ణమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఒకటేంటంటే శాంతము గలవారై ఉండాలి. రెండవది రక్షణ విషయంలో చక్కగా ఎదగాలి. మూడవది ఏంటంటే మీరు అబద్ధ బోధకుల వైపు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుగవది క్రీస్తు యొక్క కృపలోను జ్ఞానములోను అభివృద్ధి పొందుతూ ఉండాలి. ఐదవది ఆయనకు మహిమ కలుగునట్లుగా మన జీవితాలు ఉండాలి. ఇది పేతురు ఈ 2వ పత్రికని కూడా చక్కగా ముగించాడు. ముగింపులో సంఘము ఎలాంటి ఆశీర్వాదాల చేత, ఎలాంటి జీవితం చేత మనం పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఎదుర్కోవాలో ఇక్కడ చాలా చక్కగా మనలందరినీ కూడా సిద్ధపరుస్తున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. చూడండి, నేను మొదటిది శాంతము గలవారై ఉండండి అనే మాట ఈ 2వ పేతురు పుస్తకం 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంది, 14వ వచనంలో ఉంది. రెండవ అంశం రక్షణ విషయంలో చక్కగా ఎదగాలి అనేటువంటి విషయం 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. 16వ వచనం వచ్చేపాటికి పేతురు అపోస్తులుడైన పౌలు గురించిన కొన్ని అనుభవాలు మాట్లాడుతూ వచ్చాడు. అది 16వ వచనంలో ఉంది. అది కొంచెం మనం పక్కన పెట్టి తర్వాత దాన్ని ధ్యానం చేసుకుందాం. 17వ వచనంలో అబద్ధ బోధకుల వైపు మనం తిరిగి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని మనం 17వ వచనంలో చూస్తున్నాం. అలాగే 18వ వచనంలో మీరు క్రీస్తు యొక్క కృప విషయంలోనూ జ్ఞానం విషయంలోనూ ఎదగాలని, అదే వచనంలో 5వ అనుభవం ఆ దేవునికి మహిమ తీసుకొని రావటానికి మాత్రమే మనం బ్రతికి ఉండాలని, ఇవన్నీ కూడా 5 పాయింట్లు చాలా విలువైనవి. ఈ 5 పాయింట్లు కూడా ఎవరికి చెప్తున్నాడంటే విశ్వాసులైనటువంటి దేవుని సంఘములో ఉన్న పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన విశ్వాసులకు చెప్తున్నటువంటి విషయాలు. ఇది చాలా అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అనేటువంటి సంగతి కూడా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, నేను ఈ వచనాలన్నీ కూడా మళ్ళా చదువుతాను. ఆ ప్రకారంగా మనం లేఖనాల్లోంచి ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, వీటిని గూర్చి మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకములుగాను నిందారహితులుగాను కనబడేటట్లు జాగ్రత్త పడుడి. చూడండి, ఈ మాట అతి ప్రాముఖ్యమైనటువంటి మాట. మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ మాట వెనక ఆయన పిలిచేటువంటి పిలుపును మనం గుర్తుపట్టవచ్చు. ఏమని పిలుస్తున్నాడు మనందరం కూడా గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఏమని పిలుస్తున్నాడంటే ప్రియులారా అని పిలుస్తున్నాడు. ఈ మాట ప్రియులారా అనే మాట దేవుని చేత ప్రేమించబడిన వారిని పిలిచేటువంటి మాట. మీరెవరైనా ఎవరితోనైనా ప్రేమించబడినప్పుడు నా ప్రియమైనది అని పిలిచేటువంటి మాట. అంటే దాని అర్థం ఏంటంటే సంఘము దైవజనులతో సమానంగా ఎదుగుతూ ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను చూచి అపోస్తులుడైన పేతురు చెప్తున్నాడు ప్రియులారా అని ప్రారంభిస్తున్నాడు. అంటే ఈ వాక్యాలన్నీ ఎవరికి అంటే ఈ వాక్యాలన్నీ కూడా దేవుని పిల్లలకి, అంటే సంఘ బిడ్డలకి, దేవుని ప్రియమైన సంఘమునకు ఈ మాటలు చెప్తున్నాడు. అంటే ఎలాంటి రిలేషన్ ఉందో చూడండి. ప్రియులారా అనంటే దేవుని చేత ప్రేమించబడి ఆయన చేత సిద్ధపరచబడి
మహిమకు ఆ పరిశుద్ధులతో పాటు సమానంగా ఎదిగేటువంటి బిడ్డలు అని అర్థం. గమనించారా? ఇప్పుడు చూడండి, ప్రియులారా అని వీటి కొరకు మీరు కనిపెట్టువారు అన్నాడు. వేటి కొరకు కనిపెట్టువారు అనంటే ఈ మాట మనలను వెనక్కి తీసుకెళ్తుందన్నమాట. వెనక్కి అంటే అర్థం ఏంటి? ఈ 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఈ టెక్స్ట్లో ఉన్నటువంటి విషయాలన్నిటినీ అని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మనం ఈ 3 అధ్యాయాల్లో కూడా మధ్యలో 2 అధ్యాయాలు తప్ప, 2వ అధ్యాయం తప్ప, మొదటి అధ్యాయం కానివ్వండి లేకపోతే 3వ అధ్యాయం కానివ్వండి, ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడేటువంటి విషయాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రభు యొక్క రాకడ కొరకు మనందరం కూడా కళంకము, మచ్చ, డాగు లేకుండా ప్రభువుని ఎదుర్కోవడానికి మనందరం సిద్ధపడాలని 2వ పేతురు పుస్తకం 1వ అధ్యాయం, అలాగే 3వ అధ్యాయం సంపూర్ణంగా భవిష్యత్తులో ప్రభు యొక్క రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలో ఇవన్నీ కూడా రాయబడడం జరిగింది. గమనించారా నాన్న? ఇప్పుడు ఈ 2వ పేతురు పుస్తకం 1వ అధ్యాయం 16వ వచనంలో కనుక మనం చూస్తే, యాలైనగా చమత్కారముగా కల్పించబడిన కథలను అనుసరించి అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన ఆగమనమేమో మీకు తెలియజేయలేదు కానీ, చూసారా? ఆగమనము అనగా ఆయన రాకడా అని అర్థం. అంటే ఈ మొదటి అధ్యాయం అంతా ఏంటి? ప్రభువుని ఎదుర్కోవడానికి సంఘం ఏ విధంగా సిద్ధపడాలో, ఎలాంటి గుణాలు కలిగిన జీవితం చేయాలో ఇక్కడ ఈ మొదటి అధ్యాయం అంతా కూడా చెప్పబడింది. చూడండి, ఒక్క మాట వెనక ఎంత లోతైన అనుభవాలతో కూడినటువంటి జీవితం ఉంటుందో మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అందుకనే వీటి కొరకు మీరు కనిపెట్టుచున్నారు. వీటి కొరకు కనిపెట్టుచున్నారంటే వేటి కొరకు? ప్రభు యొక్క రాకడ కొరకు. ఎలాగా? నిందారహితంగా, ఎలాగా? మచ్చ, డాగు లేకుండా, కళంకం లేకుండా, ఉతకబడిన తెల్లని పరిశుద్ధమైన వస్త్రంలాగా. గమనించారా? మీరు వీటి కొరకు అంటే ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టుచున్నారు అని పరిశుద్ధ లేఖనం చెప్తుంది. గమనిస్తున్నారా నాన్న? అందుకనే ఈ ఉదయకాలంలో మనం చాలా జాగ్రత్తగా వీటి సంగతులన్నీ కూడా తెలుసుకోవాలి. అన్ని విషయాలు ఇక్కడ ఎవరి కొరకు ఈ మాటలు చెప్తున్నాడంటే, లేఖనాలన్నీ అంటే ఈ 3 అధ్యాయాలు ఎరిగినటువంటి వారు, ఈ 3 అధ్యాయాలు సంపూర్ణంగా ఎరిగి తెలుసుకున్నటువంటి వారు, గుర్తుపట్టారా? అలాంటి వాళ్ళతో ఈ మాటలు చెప్తున్నాడు. ఏ మాటలు చెప్తున్నాడు? మీకు ఆల్రెడీ లేఖనాలు ఎరుగున్నారు. ఎరిగి ఉన్న తర్వాత మీరు లేఖనాలను అంగీకరించారు. అంగీకరించిన తర్వాత మీరు ఇదిగో వీటన్నిటి కొరకు కనిపెట్టుచున్నవాళ్ళు. అంటే కనిపెట్టుచున్నవాళ్ళు అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మి ఆయన ఏ మాట అయితే సెలవిచ్చాడో ఆ మాట కొరకు కనిపెట్టుకునేటువంటి జీవితం అని అర్థం. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఉదాహరణకి మనకు తెలియాలంటే నోవాహు జలప్రళయం ఉంది కదా. నోవాహు జలప్రళయం అప్పుడు నోవాహు ఆయన మరి ఆ దేవుని నీతిని ప్రకటించుచు ప్రయాసపడుతూ, మరి ఒక పక్క ఓడను సిద్ధపరుచుకుంటూ, ఒక పక్క సువార్త ప్రకటించుచు, ఒక పక్క తన కుటుంబాన్ని సిద్ధపరుచుకుంటూ బ్రతుకుతూ, మరి ప్రభు చెప్పాడు ఆయన రాకడ కొరకు నేను పడవను సిద్ధపరచుకొని నేను నా కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలని ప్రతి దినము కూడా కష్టపడుతూ ఉన్నాడు. గమనించారా? రాబోయే జలప్రళయం గురించి నోవాహు సిద్ధపడమే కాకుండా
దానిని గూర్చినటువంటి సంగతులు అనేక మందికి ప్రకటిస్తూ వచ్చాడు. అందుకనే నోవాహంట నీతిని ప్రకటించుచూ వచ్చెను అని రాయబడింది. నీతి అన్నీ దేనిని అన్నాడు? ఆయన ఏ మాట అయితే సెలవిచ్చాడో ఆ మాట ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఆయన వచ్చి నెరవేరుస్తాడు అనేటువంటి ప్రకటన మరి నోవాహు చేస్తూ వచ్చాడు. గమనించారా నాన్న? ఇదే అతి ప్రాముఖ్యమైనటువంటి అనుభవంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించారా నాన్న? ఆ దినమును గురించి మీరు ఒప్పుకున్నటువంటి ఆ దినమును వీటి కొరకు కనిపెట్టుచున్నారు అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క తీర్పును గురించి కనిపెట్టుకొని ఉంటున్నారు. దాని యొక్క తీర్పు ఎంత భయంకరమైనటువంటి నాశనం జరుగుతుందో వాళ్ళకు తెలిసి ఉండి సిద్ధపడుతున్నారు. ప్రభు యొక్క రాకడను గురించి సిద్ధపడుతున్నారు. దేవుని యొక్క తీర్పును గురించి సిద్ధపడుతున్నారు. ఆయన చెప్పినట్టుగా క్రొత్త ఆకాశము కొత్త భూమి దేవుడు సిద్ధపరుస్తున్నాడు, అందులో నీతిమంతులు నివసిస్తారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఎరిగి ఉండి సిద్ధపడుతున్నారు. గమనించారండి? అంటే ఫ్యూచర్ అంతా కూడా క్లారిటీగా తెలిసి సిద్ధపడుతున్నటువంటి వాళ్ళు. ఇందులో ఏ కన్ఫ్యూజన్ లేదు. అర్థమవుతుందండి? దేవుని యొక్క సంగతుల విషయంలో వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఫ్యూచర్ అంతా తెలిసి ఎరిగి ఉండి సిద్ధపడుతున్నారు. పంచభూతాలు లయమైపోతాయని వీళ్ళకి తెలుసు. వీళ్ళు భవిష్యత్ కాలంలో ఎప్పుడు ఏమేమి సంగతులు జరుగుతున్నాయో వాటన్నిటి గురించి కూడా వీళ్ళు ఎరిగి ఉన్నారు. గుర్తుపట్టారా? వాటన్నిటిని గురించి కూడా వీళ్ళు ఎరిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే అన్నీ ఎరిగి ఉండి కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారు కొరకు ఈ మాటలు చెప్తున్నాడు. ఈ మాటలన్నీ కూడా ఎవరికి చెప్తున్నాడో దయచేసి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ మాటలన్నీ ఎవరికి చెప్తున్నాడో తెలిసినా ఇన్ని రకాలుగా 3 అధ్యాయాల్లో ఉన్న సంపూర్ణమైన సంగతులన్నీ ఎరిగి ఉండి ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టుకునేటువంటి వారి కొరకు పేతురు ఈ వాక్యాలు చెప్తున్నాడు. 14వ వచనం నుండి 18 వచనాల వరకు ఈ సంగతులన్నీ కూడా మరి దేవుని పిల్లలకు ఆయన రాకడ కొరకు కనిపెట్టుకునేటువంటి వారి కొరకు మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. ఇందులో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వీటి కొరకు కనిపెట్టుకుని వారు గనుక అనే మాట కూడా ఆ జీవితం ఉంది కాబట్టి అని అర్థం. ఏ జీవితం ఉంది? ఆ పంచభూతములతో లయమైపోతాయి. చూసారా? కొత్త ఆకాశం కొత్త భూమి, దేవుని యొక్క తీర్పు, ఆయన రాకడ, ఇవన్నింటినీ కూడా వీళ్ళు కనిపెట్టుకొని లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క చిత్తమును ఎరుగుండి నడిపించబడేటువంటి అనుభవంలో ఉన్నారు అనే మాటని మనం గుర్తుపట్టాలి. గమనించారా? ఇప్పుడు వాళ్ళ కనుక అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారంటే శాంతము గలవారై ఆయన దృష్టికి. చూసారా? ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఇప్పుడు రాకడ కొరకు కనిపెట్టుకునే వాళ్ళంతా కూడా ఎలా ఉండాలని చెప్తున్నాడంటే శాంతము గలవారై, లేకపోతే నెమ్మది కలిగిన వారై, లేకపోతే సమాధానము కలిగిన వారై అని అర్థం. గమనించారండి? ఈ మాటకి అంటే ఈ శాంతము గలవారై అనే మాట దేవుని యొక్క దృష్టికి అని అర్థం. అంటే దేవుని దృష్టికి మరుగైనది ఏముండదు కదండి. ఆయన మన హృదయాంతరంగం ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో, దేని విషయాల్లో మన జీవితాలు నడిపించబడుతున్నాయో ఆయన కనుదృష్టికి మరుగై ఉన్నది ఏదీ లేదు అనేటువంటి సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. గమనించారా? గనుక అనే మాట శాంతము గలవారై అనే మాట ఆయన దృష్టికి అనే మాట
నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్తగా ఉండండి అనే మాట ఏ వచనం చూసినా కూడా చాలా విలువైంది. వాటిని గురించినటువంటి సంగతులన్నీ కూడా బోధించబడ్డాయి. మనము ఆయన రాకడలో మనం ఎలాగుండాలో సంపూర్ణంగా చెప్తున్నాడు. ఎలాగుండాలంటే పూర్ణ శాంతం గలవాలై ఉండాలి. మళ్ళీ ఈ శాంతముగా ఉన్నట్టు, సమాధానంగా ఉన్నట్టు, నెమ్మదిగా ఉన్నట్టు కేవలం దేవుని దృష్టికి అని రాయబడింది. మనుషుల దృష్టికి మనం నటించవచ్చు, మనం బాగానే ఉన్నామని. కానీ దేవుని దృష్టికి మనం ఎలాగున్నామనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. గుర్తుపట్టారా నాన్న? ప్రభుని ఎదుర్కొనే టయానికి చాలా జాగ్రత్తగా మనం వీటిని గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, చిన్న ఉదాహరణ చెప్తాను మనకు అర్థం కావడానికి. ఇప్పుడు చూడండి, పిల్లలు 8th 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారనుకోండి. రాసినప్పుడు, లేకపోతే 9th క్లాస్ ఎగ్జామ్ రాశారు. 9th క్లాస్ ఎగ్జామ్ రాసినప్పుడు ప్రోగ్రెస్ కార్డు తీసుకొని వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వచ్చాడు అనుకోండి. పిల్లలు ఎలా వస్తారు? ధైర్యంగా వస్తారా, భయంతో వస్తారా? ఇప్పుడు 100కి 10 మార్కులు వచ్చినాయి అనుకోండి. పిల్లోడు డాడీ చేత ప్రోగ్రెస్లో సంతకం పెట్టించుకోవాలంటే గడగడలాడుతా చాలా భయంతోనూ వస్తాడు. అదే 100కి 90 మార్కులు వచ్చినాయి అనుకోండి, చాలా ధైర్యంతో వస్తాడు. గమనించారా? అలానే ప్రభు యొక్క రాకడ కొరకు మనందరం కూడా సిద్ధపడాలంటే మనలో ఏముండాలంటే శాంతము గలవారమై ఉండాలి. అంటే ప్రభు యొక్క రాకడలో కన్ఫ్యూజ్గా, టెన్షన్గా, భయంగా, దిగులుగా, హడావుడిగా ప్రభుకి కనబడాల్సిన పరిస్థితులు ఉండకూడదు. గమనించారా? చాలా జాగ్రత్తగా ఈ మాటలు అర్థం చేసుకోవాలి. అంటే భయం ఉండకూడదు, కన్ఫ్యూజ్ ఉండకూడదు, దిగులు టెన్షన్ ఉండకూడదు. చాలా శాంతము గలవారై ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. గమనించారా నాన్న? ఎప్పుడు నువ్వు శాంతంగా ఉంటావు? నీ దగ్గర మచ్చ, డాగు, కళంకం లేనప్పుడు నువ్వు శాంతంగా ఉంటావు. ఇప్పుడు నీ జీవితంలో పాపం ఎప్పుడైతే ఏలుబడి చేస్తుందో, పాపము ఏలుబడి చేసేటప్పుడు నువ్వెన్నడూ కూడా నిద్రపోయే జీవితం ఉండదు, నిద్ర పట్టదు. పాపం నిన్ను, నీ మనసుని, నీ హృదయాన్ని నెమ్మదిగా ఉంచదు, నిద్ర పట్టదు, ప్రసవేదన పడుతూ ఉంటావు. గమనించారా నాన్న? నువ్వు ఎన్నడూ కూడా నెమ్మదిగా ఉండలేవు. అందుకనే మీరు శాంతము గలవారై ఉండాలి అని చెప్తున్నాడు. అందుకని ఇలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. నిష్కళంకముగా, కళంకం లేకుండా. ఇప్పుడు చూడండి, ఒక తెల్లని వస్త్రం ఉందనుకోండి. ఆ వస్త్రం మీద చిన్న బురద చిమ్మి పడింది అనుకోండి, అక్కడక్కడ మచ్చలు కనపడతాయి. గమనించారా? ఈ మచ్చలనే ఏమంటారంటే కళంకం అంటారు. నిందారహితంగా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, ఆ తెల్లని వస్త్రాలు చిరిగిపోవటం కానీ, పాడైపోవటం కానీ జరగకూడదు. దాన్నే నిందారహితంగా ఉండాలి అని అంటారు. అంటే ఏ విధము చేతనైనా ఒక తెల్లని వస్త్రం కనుక ఎలాగుంటుందో, మచ్చ, డాగు, కళంకం లేకుండా, చిరిగిపోయినట్టుగా కాకుండా, పాతగిలినట్టుగా కాకుండా, మురికిగా, మచ్చలుగా కాకుండా చాలా శుభ్రంగా ఉతికి, మరి చాకలవాని చేతిలో ఉతకబడిన తెల్లని వస్త్రం కనుక ఎలాగుంటుందో అలాగుండాలి అని చెప్తున్నాడు. శాంతంగా ఉండాలి, అందుకొరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. బిడ్డలారా, ఈ రోజున మన జీవితం అలాగుందండి. ప్రశాంతంగా ఉన్నామా? ప్రభువుని ఎదుర్కోవడానికి నెమ్మది కలిగిన వారిగా ఉన్నామా? ఒకవేళ నిద్ర పట్టకుండా కన్ఫ్యూజ్ అవుతూ బాధించబడుతున్నామా? గమనించారా? అందుకనే ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు ఏమని చెప్తున్నాయంటే మీరు కళంకం లేకుండా ఉండాలి అని చెప్తున్నాడు. కళంకం ఉండకూడదంట, మచ్చ ఉండకూడదంట. ఇప్పుడు చూడండి, దుర్బోధకులు వీళ్ళంతా కూడా కళంకులుగాను, నిందారహితంగాను వాళ్ళు కళంకాలు కలిగిన వారిగా ఉన్నారు అని మనం 2వ అధ్యాయంలో చదువుకున్నాం. చూసారా?
రెండవ అధ్యాయంలో చూడండి నాన్న, 2వ అధ్యాయం 3వ వచనంలో, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు, వారికి పూర్వం నుండి విధింపబడినటువంటి తీర్పు ఆలస్యము చేయదు. గమనించారా? ఇంకా 7వ వచనం కూడా చూడండి. 7వ వచనంలో ఏమనుంటుందంటే, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడికల చేత బహు బాధింపబడిన నీతిమంతుడు, అది కాదు, చూడండి 10వ వచనం, భక్తిహీనుల శోధనలను తప్పించుకునే దుర్నీతిపరుడు ముఖ్యంగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు, చూసారా, దుర్నీతిపరులై శరీరానుసారముగా నడుచుకొనుచు మహాత్ములను దూషించుచు, చూసారండి, మలినమైన దురాశలు కలిగిన వాళ్ళై భిన్నాభిప్రాయములు రహస్యంగా బోధిస్తూ, చూసారా, వీళ్ళు కల్మషం చేత కళంకులుగాను నిందారహితం కాకుండా ఎప్పుడు చూసినా వాళ్ళు శరీరంలో నిందలు అవమానాలతో బ్రతుకుతూ ఉంటారు. గమనించారండి? వీళ్ళు అబద్ధ బోధకుల చేతి కింద ఎదిగిన వాళ్ళ యొక్క జీవితాలు ఎలాగుంటాయి గుర్తుపట్టారా నాన్న? చూడండి నాన్న, చూడండి ఇక్కడ 3వ అధ్యాయంలో 3వ వచనంలో కూడా చదువుకోవచ్చు. అంత్య దినములలో అపహాసకులు అపహసించు వచ్చిరి, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గురించినటువంటి వాగ్దానం ఏమాయను అని అడుగుతారంట. అంటే వాళ్ళ స్వకీయ దురాశలు కలిగి ఉండి ఆయన రాకడ గురించి ఏమైంది అని అంటారంట. అంటే ఈ కళంకము, ఈ నిందలు, అవమానకరమైన శరీర వాంఛలు, చూసారా, దురాశలు, ఇవన్నీ కూడా ఎవరిలో ఉంటాయి? దుర్బోధకుల దగ్గర. దుర్బోధలు వినేటువంటి వాళ్ళ యొక్క జీవితంలో ఉంటవి అనేటువంటి సంగతిని మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. చూసారండి? వీటన్నిటిని బట్టి మనం చూసినప్పుడు ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడకుండా ఉన్నటువంటి వాళ్ళలో కళంకం ఉంటుంది. అందుకనే ప్రభు అంటాడు, ఈ 14వ వచనంలో ప్రభు చెప్పేది అదే, మీరు శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏ కళంకము, మచ్చ, డాగు ఉన్నా కూడా వాళ్ళు ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడలేరు. మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. గమనించారా నాన్న? నిందారహితంగా ఉండాలట. చాలా జాగ్రత్తగా ఈ మాటను మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే చూడండి, 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఆ మాటను మనం చదవచ్చు. చూడండి, వారైతే పట్టుబడి చంపబడుటగా కానీ స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యులను మృగముల వలె ఉండి తమకు తెలియని విషయముల్లో దూషించుచు తమ దుష్ప్రవర్తనకు తగిన ఫలమును హానిని అనుభవించుచు వారు చేయు నాశనముతోనే వారే నాశనము పొందుదురు. అంటే వీళ్ళందరూ ఎలాగుంటారు గమనించారా నాన్న? మృగాల వలె ఉంటారంట. వాళ్ళు చావటానికే స్వభావ సిద్ధంగా సిద్ధపడిన వాళ్ళుగా ఉంటారంట. గమనించారా? వీళ్ళకి తెలియని విషయాలు చాలా దుర్బోధల చేత వాళ్ళు గట్టిగా బోధిస్తూనే ఉంటారంట. వాళ్ళు తర్క వితర్కాలు పెట్టుకుంటారంట. వాళ్ళ దుష్ప్రవర్తనకు తగిన నాశనం వాళ్ళ మీదకి వచ్చేస్తూనే ఉంటుందంట. ఇప్పుడు వాటన్నిటికీ భిన్నంగా మనందరం కూడా నడిపించబడాలి. అందుకనే 1 పేతురు పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనంలో చెప్పేటువంటి మాట ఏంటంటే, ఆయన అమూల్యమైనటువంటి రక్తము చేత మనందరం కూడా కడగబడి, ఆ మాట నేను చదువుతాను చూడండి, 19వ వచనాన్ని నేను చదువుతాను. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితేరని మీరు ఎరుగుదురు కదా. చూసారా? మీకు ఆల్రెడీ తెలుసు కదా.
గమనిస్తున్నారా నాన్న? నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల రక్తము చేత మీరు కడగబడ్డారు కదా. అంటే మచ్చ, డాగు, కళంకం లేకుండా మీరు చాలా చక్కగా ప్రభువుని ఎదుర్కోవడానికి మీరు కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడ్డారు కదా. అది గమనించారా నాన్న? అందుకనే అపోస్తులుడైనటువంటి పౌలు కూడా ఏమని చెప్తాడంటే, ఫిలిప్పీ పత్రికలో మనం చూడొచ్చు. అపోస్తులుడైన పౌలు వాళ్ళు రాకడలో వాళ్ళు ఎలాగుండాలో, వాళ్ళ కొరకు ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నాడో పౌలు ఆ ఫిలిప్పీ సంఘంలో వాళ్ళ కొరకు చెప్తున్నటువంటి మాటను కూడా నేను చదువుతాను. చూడండి, 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల వరకు నేను చదువుతాను. చూడండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకును మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములలో నిండిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులుగాను నిర్దోషులుగాను ఉండవలనని ప్రార్థించుచున్నాను. చూసారండి, దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడట? దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడో మనం ఇక్కడ ఖచ్చితంగా చూడవచ్చు. ఎందుకొరకు ప్రార్థన చేస్తున్నాడంట? ఆయన ఆగమనం కొరకు, ఆయన రాకడ కొరకు. ఆయన రాకడలో మనం ఎలాగుండాలని ప్రార్థన చేస్తున్నాడంటే అపోస్తులుడైన పౌలు నిష్కళంకముగాను నిర్దోషులుగాను ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. చూసారండి, ఎంత చక్కటి అనుభవాన్ని. పరిశుద్ధులు ఎప్పుడూ కూడా ప్రభు యొక్క రాకడ కొరకు నింద, మచ్చ, డాగు, కళంకం లేకుండా చాలా శాంతము గలవాళ్ళమై ప్రభువుని ఎదుర్కోవాలని వాళ్ళ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. గమనించారా? ఎక్కడా కూడా కల్మషంతోనూ నిష్కళంకముతోనూ నిందలు కలిగినటువంటి వారిగాను ఉండడానికి ఎక్కడా కూడా ఒప్పుకోరు. అందుకనే పౌలు ఫిలిప్పీ సంఘం ఎలా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభు రాకడ కొరకు నిష్కళంకులుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు, నిర్దోషులుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. చూసారండి, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుల ఆలోచనలో మన గురించి ఆయనకున్నటువంటి సంకల్పం ఎంత శ్రేష్టమైనదో చూడండి అన్న. ఇక్కడే ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 14-15 వచనాలు కూడా చదువుకోవచ్చు. చూడండి, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనంధ్యులనై దేవుని కుమారులగునట్లు సణుగును సంశయములను మాని సమస్త కార్యములు చేయండి. చూసారా? కనీసం గొణుగుళ్ళు సణుగుళ్ళు కూడా ఉండకూడదు. నువ్వు ప్రభు యొక్క రాకడను నువ్వు ఎదుర్కోవాలంటే శాంతము గలవారై ఉండాలి, దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండాలి. ఆయన ఎదుర్కొనేటప్పుడు గలిబిలి కానీ, భయం కానీ, గొణుగుడు కానీ, సణుగుడు కానీ, సంశయాలు కానీ ఎలాంటి విషయాలు మనలో ఉండకూడదు. చాలా గొప్ప నెమ్మది కలవారమై సమాధానంగా ఆయన్ని ఎదుర్కోవాలి. గమనించారా? అందుకనే 15వ వచనం కూడా చెప్తున్నాడు, మీ మధ్య నిరపరాధులుగాను నిష్కళంకులుగాను అనంధ్యులుగాను దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములు చెయ్యండి. చూసారా? మూర్ఖులకు వక్ర జనము నుంచి మనం వేరై కళంకం లేకుండా, మచ్చ లేకుండా, గొణుగులు సంశయాలు లేకుండా ప్రభువుని శాంతము గలవారమై ఎదుర్కోవాలి అనేటువంటి విషయాలను మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. చూసారా నాన్న? ఇప్పుడు చూడండి, మనం జనరల్గా ఆలోచించండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే మనం చాలా గడగడలాడిపోతాం. అలాగే కోర్టులో జడ్జి ముందర నిలబడి మరి పోలీసుల ముందల, లాయర్ల ముందల, లేకపోతే చుట్టుపక్కల ప్రజలందరి ముందల నిలబడి నేరారోపణ చేస్తున్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుందో చెప్పండి? గడగడ గడగడ వణికిపోతాం.
నేనంటాను, ప్రభు యొక్క రాకడలో ఆయన న్యాయమైన తీర్పు మనలను దేవుని సింహాసనం ఎదుట నిలబడి మనం లెక్క చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుని ఎదుట ఏమని లెక్క చెప్పగలుగుతాం చెప్పండి? ఈ లోకంలో ఉన్న జడ్జిలు, ఈ లోకంలో ఉన్న పోలీస్ స్టేషన్లు అక్కడి నుంచుంటేనే గడగడలాడిపోతున్నాం, భయంతో చచ్చిపోతున్నాం. అవునా? అలాంటిది మరుగై ఉన్నది ఏదీ లేని మన జీవితం మొత్తం తేటగా ఎరిగినటువంటి మహాదేవుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు యొక్క న్యాయపీఠము ఎదుట నిలబడినప్పుడు మన బ్రతుకులో మనం ఏమేం చేసామో ఏమని లెక్క చెప్పగలుగుతాం చెప్పండి? ఏమండి? అయ్యా, నేను ఏమేం మాట్లాడానో మనం మాట్లాడిన మాటలన్నీ మంచివి, యథార్థమైనవి అని మనం దేవుని ఎదుట నిలబడి చెప్పగలమండి? ఆలోచించండి. ప్రభు యొక్క రాకడలో మనం ఎలా సిద్ధపడుతున్నాం అనే విషయాలు ఎక్కడా కూడా మన గుండెల్లో లేవండి. చాలా సరదాగా టైం పాస్ చేస్తున్నాం. వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, టైం పాస్ చేసే కాలాలు కాదండి. మనం అన్ని విషయాల్లో దేవుని దగ్గర లెక్క అప్పచెప్పవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి సత్యాన్ని కూడా మనందరం గుర్తుపట్టాలి. అందుకనే చూడండి, రోమాపత్రికలో 14వ అధ్యాయం అనుకుంటాను, రోమాపత్రిక 14వ అధ్యాయంలో 10వ వచనంలోన చూడండి అన్న, నేను చదువుతాను చూడండి. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. గమనించాడా? మనందరం కూడా దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడి ఆయన దగ్గర ప్రతివాడు వాని క్రియల చొప్పున, చూడండి, నా తోడు ప్రతి వాని మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పజెప్పవలెను. గమనించారండి? మనలో ప్రతివాడు దేవుని ఎదుట మనందరం కూడా లెక్క అప్పచెప్పాలి. ఏది కూడా ఆయన ఎదుట దాచబడి ఉండలేదు, మరుగై ఉండలేదు. అన్నీ కూడా లెక్క చెప్పాలి. ఏమని చెప్తారండి? అయ్యా, నేను పలానా పని మీద ఇంటింటికి తిరిగానయ్యా అని చెప్తావా? నేను మంచి ఆలోచనతో ప్రవర్తించానయ్యా అని చెప్తావా? ఏం చెప్పగలుగుతావు ఆయన ఎదుట? ఏ విధంగా మన బ్రతుకును గురించి లెక్క చెప్పగలుగుతాం ఆయన ఎదుట? చెప్పండి. నిజంగా ఈ పాయింట్ చాలా సీరియస్గా తీసుకోవలసినటువంటి పాయింట్. గమనించారండి? శాంతము గలవారమై కళంకము మచ్చ లేకుండా ఆయన రాకడలో చాలా నెమ్మది కలిగిన వారిగా, సమాధానము కలిగిన వారిగా, మరి నెమ్మది కలిగిన వారిగా ఆయన్ను ఎదుర్కోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాయింట్. ఆయన దగ్గర లెక్క చెప్పాలి. గమనించారా? ఏమని లెక్క చెప్పగలుగుతాం చెప్పండి? పైపెచ్చు అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని దృష్టికి అని రాశాడు. ఎవరి దృష్టికి మనం భయపడాలి? ఎవరి దృష్టి ఎదుట మనం లెక్క చెప్పాలి? ఎవరు ఎదుట నిలబడి లెక్క చెప్పాలి? ఏమండి? ఎవరి ఎదుట నిలబడి మనం లెక్క చెప్పవలసిన వారమై ఉన్నామో అది ఎవ్వరూ కూడా గ్రహించేటువంటి పరిస్థితుల్లో లేరండి. ఈ రోజున ఆలోచించేవాళ్ళు లేరు. చిన్న మచ్చున్న డాగున్నా మరి దేవుని దగ్గర నిలబడి లెక్క చెప్పాలనేటువంటి భయం ఉందండి. ఈ రోజుల్లో ఎవ్వరికి కూడా ఆలోచన లేదు. చూడండి నాన్న, మనము అన్ని విషయాల్లో చూడండి, ఇక్కడ ఇక్కడ 2వ పేతురు పుస్తకంలోనే మొదటి అధ్యాయం 5వ వచనంలో చెప్తాడు. చూడండి, నేను చదువుతాను. ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. గమనించారా? మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై అంటే ఇక్కడ కూడా 14వ వచనంలో కూడా అదే రాయబడింది. నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్తగా ఉండుడి.
జాగ్రత్తగా ఉండటం అంటే అర్థం ఏంటి? పూర్ణమైన జాగ్రత్త. పూర్ణమైన జాగ్రత్త అంటే అర్థం ఏంటి అంటే నువ్వు ఎన్ని రకాలుగా ఎఫర్ట్ పెట్టి నడిపించబడాలో అన్ని రకాలుగా నువ్వు దేవుని ఎదుట నీ సామర్థ్యాన్ని నీ బలాన్ని గమనించారా? మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అంటే అర్థం ఏంటంటే నీకు కలిగిన సామర్థ్యం అంతా కూడా నువ్వు ఖర్చు అయ్యి దేవుని చిత్తం చేయడానికి, లేకపోతే కళంకం మచ్చ డాగు లేకుండా జీవించడానికి, పరిశుద్ధమైన జీవితం చేయడానికి, ప్రభువుని ఎదుర్కోవడానికి నీకు కలిగినవన్నిటిలో అంటే నీ బలాన్ని, నీ శక్తిని, నీ టైంని, నీ కలిగినవన్నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యాలి. అర్థమైందండి? అందుకనే పూర్ణ జాగ్రత్త గలవారై అనే మాటకి, పూర్ణ జాగ్రత్త అనే మాటకి నీ కలిగిన ఎఫర్ట్ అంతా కూడా పెట్టి నీ ప్రయత్నం, ఒకసారి ప్రయత్నం చేశాను ఓడిపోయాను కాదండి. ప్రతి ప్రయత్నం కూడా ప్రభు యొక్క రాకడని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడాలి. గమనించారా? మాట వింటున్నావు కానీ దాని గురించిన ఆలోచన నీ హృదయంలో టైం ఇవ్వట్లా. గమనించారా? ప్రతి ప్రయత్నము అని రాయబడింది. అంటే ప్రతి ప్రయత్నం అంటే అర్థం ఏంటి? నీ చూపులోను, నీ మాటలోను, నీ ప్రవర్తనలోను, అన్ని విధాల నీ క్రియల్లోనూ, నీ ఆలోచనలోను, నీ అంతరంగంలోను, అన్ని విషయాల్లో పరిశుద్ధ జీవితం చేయడానికి, కళంకం లేకుండా, మచ్చ లేకుండా దేవుని ఎదుట నిలబడ్డానికి. గమనించారండి? ఈ జీవితం మన వల్ల అయ్యే జీవితం కాదండి. ఇది దేవుని వలన మన జీవితంలో జరిగించేటువంటిది. దీన్నే దేవుని కృప అన్నారు. గమనించారా? మన సామర్థ్యాన్ని బట్టి ఇప్పుడు చెప్పిన భక్తి అంతా మనం చేయలేం, కానీ కేవలం దేవుడు తన కృప ద్వారా ఈ భక్తికి కావలసిన జీవితం మొత్తాన్ని చేయడానికి దేవాది దేవుడే కృపనిస్తాడు. అందుకని ఇక్కడ 2 పేతురులో కూడా 1వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చదువుకునేది అదే. నేను చదువుతాను చూడండి. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగునట్లు వీటిని అనుగ్రహించెను. గమనించారా? ఈ జీవితం అంతా కూడా దేవుని కృప ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఆయన ఇచ్చిన వాగ్దానాలను బట్టి మనందరం కల్మషం, మచ్చ, డాగు లేకుండా పరిశుద్ధమైన జీవితం చేయడానికి, దైవ స్వభావంలోకి మార్చబడడానికి దేవుని చేత అనుమతించబడినటువంటి జీవితము అని అర్థం. గమనించారండి? దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే బిడ్డలారా, మనం ఈ వాక్యాలన్నీ కూడా చదువుకునేటప్పుడు మన జీవితానికి స్పష్టంగా అర్థం కావాలి. ఎలా అర్థం కావాలి? అందుకని ఇక్కడ రాశాడు. మళ్ళీ చదువుతాం చూడండి, 14వ వచనం. ప్రియులారా, వీటన్నిటి కొరకు మీరు కనిపెట్టువారును గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితంగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. చూసారా? చాలా జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా ఆయన దృష్టికి మనం కలిగిన వారమై ఉండాలి. ఆయన దృష్టికి, దేవుని యొక్క దృష్టికి మనం కనపడాలి శాంతముగా ఉన్నట్లు. గమనించారండి? మనుషుల దృష్టికి కాదండి, మనుషుల దృష్టికి కాదు, కేవలం దేవుని దృష్టికి అనేటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి అన్న, నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి అన్న, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 20వ వచనాన్ని కూడా మనం చూడొచ్చు.
2వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతాను, చూడండి. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆ మహాదినపు చూడండి, ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాక మునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువారు అందరూ రక్షణ పొందుదురు. చూసారండి అని దేవుడు చెప్పుచున్నాడు. గమనించారా? దేవుడు ఏమని చెప్తున్నాడు? ఆ మహాదినపు రాకడలో సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తంగాను మారిపోతాడు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువారు మాత్రమే రక్షించబడతారు అని చెప్తాడు. ఇక్కడ మనం 15వ వచనంలో చూసేది అదే. ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైన దాన్ని ఎంచుకొనుడి. చూడండి, 2వ పేతురు పుస్తకం 3వ అధ్యాయం 15వ వచనంలో వెంటనే ఆ విషయాన్ని చెప్తున్నాడు. మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి అని రాస్తాడు. ప్రభు యొక్క రాకడలో సిద్ధపడే వాళ్ళు, గమనించారా, వాళ్ళు రక్షింపబడిన వారు అని అర్థం. ఇప్పుడు చూడండి, చాలామందికి రక్షించబడ్డం అంటే ఏంటో కూడా తెలియదండి. మేము ఆల్రెడీ రక్షణ పొందేసాం కాబట్టి మేము దేవుని రాజ్యానికి వెళ్ళిపోతామని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. రక్షణ అనే మాటకి అర్థం కూడా తెలియనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈ రోజున సంఘాలు, దేవుని సేవకులు ఉన్నారు. గుర్తుపట్టారా నాన్న? రక్షణ ఎప్పుడు కూడా 3 రకాలుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? మనందరము రక్షించబడ్డాము. గమనించారా? రక్షించబడబోచున్నాము. మనందరం రక్షింపబడుచున్నాము. చూసారా? రక్షింపబడుచున్నాము, రక్షింపబడబోచున్నాము, సంపూర్ణమైన రక్షణలోకి నడిపించబడుతున్నాము. అంటే 3 కార్యాలు జరుగుతాయి. అంటే రక్షించబడేవాడు సంపూర్ణతకి ఎప్పుడు రక్షించబడతాడు అంటే ఆయన రాకడలో ఎత్తబడి ఆయనతో కూడా ఆగమనములో బహిరంగ రాకడలో ఆయనతో కూడా వచ్చినప్పుడు కదా నువ్వు సంపూర్ణంగా రక్షించబడ్డావంటానికి గుర్తు. అంటే అప్పుడు దాకా నీ రక్షణ కొనసాగుతూ ఉంటుంది. గమనించారా? మనం రక్షించబడ్డాము అనేది ఒకటి, రక్షించబడబోతున్నాము అనేది ఒకటి, సంపూర్ణమైన రక్షణలోకి వచ్చాము అన్నది ఒకటి. అంటే 3 అనుభవాలు కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి మన జీవితంలో. దాని సంపూర్ణతను మనం ఎప్పుడు చూస్తామంటే ప్రభుని ఎదుర్కొన్నప్పుడు నువ్వు సంపూర్ణంగా రక్షించబడ్డావని అర్థం. గమనించారండి? ఈ రోజుల్లో ఈ మాటకు అర్థం కూడా తెలియదండి. చాలామంది ఇప్పుడు దుర్బోధకులు చేసే పని ఏంటో తెలిసినా, నువ్వు ఆల్రెడీ రక్షించబడ్డావు కాబట్టి నువ్వు మారు మనసు పొందినా పొందకపోయినా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతావు అని చెప్తూ ఉంటారు. ఇదే దుర్బోధ అంటే. నువ్వు రక్షించబడ్డావు కాబట్టి నువ్వు కనికరించబడి పరలోకం వెళ్ళిపోతావు అని చెప్తారు. ఇదే దుర్బోధ అంటే. ఏమంటే రక్షించబడినవాడు మచ్చ లేకుండా బ్రతకాలని వాక్యం చెప్తుంది. రక్షించబడినవాడు శాంతంగా దేవుణ్ణి ఎదుర్కోవాలని వాక్యం చెప్తుంది. గొనుగులు కూడా సంశయాలు కూడా ఉండకూడదని వాక్యం చెప్తుంది. ఈ రోజుల్లో రక్షించబడ్డామని చెప్తారు, రోగాలను చూసి భయపడతా ఉంటారు, అనారోగ్యాలను చూసి భయపడతా ఉంటారు. చూసారండి? చాలామంది జీవితంలో ఇవే జరుగుతూ ఉంటాయండి. నేను చెప్తున్నాను, దేవుని ఎదుట రాకడ కొరకు సిద్ధపడే వాళ్ళు చాలా శాంతంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, నెమ్మది కలిగిన వారిగా ఉంటారు. బిడ్డలారా, ఒక తండ్రిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుకుంటాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. బిడ్డలారా, వింటున్నారండి? అర్థం చేసుకోగలుగుతున్నారా? చూడండి, 15వ వచనం మళ్ళీ చదువుతాను నేను. చూడండి, మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలును
తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు రాయిచున్నాడు. అంటే ఈ విషయాలన్నీ కూడా పౌలు కూడా రాస్తున్నాడు అని చెప్తున్నాడు. గమనించారండి? ప్రభు యొక్క దీర్ఘశాంతము మనకు రక్షణ. గుర్తుపట్టేనా? ఆ పదాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఉదాహరణకి అపోస్తలుడైన పౌలు ఉన్నాడండి. సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించి అనేక మందిని చంపుతున్నప్పుడు యేసయ్య మనసు ఎలాగుంటుందంటారు? ఆయన గనక వెంటనే లేచి రాకడలో వచ్చినట్టుగా గనక ఆయన వచ్చేస్తే ఏంటి పరిస్థితి? పౌలు పరిస్థితి, పౌలు తీర్పులోనికి వెళ్ళి ఉగ్రత పాలై పాతాళానికి అప్పగించబడతాడుగా. అంటే అతనికి రక్షణ రాదుగా. అందుకనే మనందరం సంపూర్ణంగా రక్షించబడి దేవుణ్ణి ఎదుర్కోవడం కొరకు ఆయన దీర్ఘశాంతముతో సహించుకుంటున్నాడు. ఇప్పుడు పౌలు దగ్గరికి వెళ్ళి, పౌలయ్యా మరి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది, కారణం ఏంటి అని అంటే పౌలు ఏమంటాడు తెలిసిన? ఆయన దీర్ఘశాంతము, ఆయన దయ నా కొరకు సహించుకొని నేను సంపూర్ణతకి నడిపించబడ్డానికి ఆయన ఆలస్యం చేశాడు కాబట్టి నేను రక్షించబడ్డాను, లేకపోతే నేను తీర్పులోకి వెళ్ళి నరకానికి వెళ్ళిపోయేవాడిని అని సాక్ష్యం ఇచ్చేవాడు. ఈ రోజున ఆయన దీర్ఘశాంతం పౌలుని ఏం చేసింది? పౌలు అనేక పత్రికలు రాశాడు. పౌలు సంఘంలో అనేక మంది ఆత్మలను బలపరిచాడు, రక్షించుకున్నాడు. చూసారా? దేవుని యొక్క దీర్ఘశాంతము ఒక మనిషిని నీతిమంతుడిగా చేసింది, పరిశుద్ధుడిగా చేసింది, పాపము లేనివాడిగా చేసింది, అతనిని రక్షించింది. వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈ రోజున ఒకవేళ ఆయన దీర్ఘశాంతము గలవాడై ఆయన ఓరిమి చేత మనలను సహించుకొని ఆయన వెంటనే వచ్చి మనకు శిక్ష విధించకుండా మనమందరము మారు మనసు పొందాలని, సంపూర్ణమైన రక్షణ పొందాలని ఆయన దీర్ఘశాంతముతో సహించుకొని భరించుకొని మనలను క్షమిస్తూ ఉన్నాడు. బిడ్లరా, ఈ రోజున దీన్ని చులకనగా చేసుకొని ఆయన సహనాన్ని వెరితనంగా చేసుకొని ఎవడిష్టం వచ్చినట్టు వాడు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, తినటానికి, ఏరగటానికి, ఏమండి నామకార్థంగా బ్రతకడానికి, పాపంలో పొరలడానికి, గర్వంగా మాట్లాడడానికి, భర్తను భార్యను లెక్క చేయకుండా ఉండటానికి, భార్య భర్తను లెక్క చేయకుండా ఉండటానికి, తల్లిదండ్రులు లెక్క చేయకుండా ఉండడానికి, దేవుని తీర్పును గురించిన భయము అసలు లేదండి. ఈ లోకంలో కోర్టులు, పోలీస్ స్టేషన్లకే భయపడిచేస్తారు కానీ దేవుని యొక్క తీర్పుకు మాత్రం భయపడేవాళ్ళు ఎవరు లేరు. ఆయన కళంకం ఉన్న, మచ్చున్న, డాగున్న ఆయన ఏమాత్రం కూడా ఒప్పుకోడు అనేటువంటి సంగతులకి భయపడేవాళ్ళు ఎవరు కూడా లేరండి. పిల్లలారా, ఈ రోజుల్లో ఎవరికి ఎలాంటి ఆలోచనలు ఎక్కడా లేవు. రక్షించబడేటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఎలాంటి అనుభవాలు ఉంటాయో కూడా పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నాయండి. మనం చూడగలిగితే ఎంతో ధన్యులు. నేను 2-3 వచనాలు నేను చదువుతాను, చూడండి. గమనించారా? కడవరి కాలంలో మనం రక్షించబడడానికి చూడండి, మళ్ళీ చదువుతాను చూడండి. 1 పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో 5వ వచనాన్ని మళ్ళా నేను చదువుతాను చూడండి. చూడండి, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. నేను అంటానండి, ఇప్పుడు పేతురు ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నాడు? కడవరి కాలమందు మీకు రక్షణ సిద్ధంగా ఉందంటాడేంటి? ఏమండి, ఆల్రెడీ వీళ్ళంతా రక్షించబడిన వాళ్ళు కదా. వీళ్ళంతా రక్షించబడి బాప్తీసం తీసుకొని పరిశుద్ధ జీవితం చేసేవాళ్ళు కదా. మళ్ళీ కడవరి కాలమందు రక్షణ మీ కొరకు సిద్ధంగా ఉందంటాడేంటి? మరి వాళ్ళు పొందిన రక్షణ ఏంటి? ఇప్పుడు కడవరి కాలంలో ఎదురు చూసే రక్షణ ఏంటి? గమనించారా? అంటే మచ్చడాగు లేకుండా శాంతముగా, గమనించారా? కడగబడిన అనుభవంలో ఏంటి? ప్రతి దినము ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకుంటంలో. గమనించారా? మళ్ళా చదువుతాను చూడండి. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లుగా, కనుక విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మీరు కాపాడబడు మీ కొరకు ఆశ్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. గమనించారండి? ఇక్కడే 1 పేతురు పత్రికలోనే
మొదటి అధ్యాయం 8-9 వచనాలు కూడా నేను చదువుతాను చూడండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పసఖ్యము గాని మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చూసారా, ఆత్మ యొక్క రక్షణ ఏంటి? మళ్ళీ ఏమండి, నువ్వు ఆల్రెడీ బాప్తీసం తీసుకున్నావు, రక్షించబడ్డానని చెప్పుకుంటున్నావుగా, మళ్ళీ కడవరి కాలంలో రక్షణ ఏంటి? ఏమండి, ఆత్మరక్షణ ఏంటి? ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? లేఖనాలను గుర్తుపట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవరికి అంతు పట్టట్లేదండి. యాక్చువల్గా మేము రక్షించబడ్డాం, మాకేం బాధ లేదు, మేము చచ్చిపోయినా పరలోకం వెళ్తాం కాదు. నువ్వు రక్షించబడిన తర్వాత ఆ రక్షణను ప్రభుని ఎదుర్కొనే వరకు కాపాడుకోవాలి, రక్షణను కొనసాగించాలి, రక్షించబడుతూ ఉండాలి. సంపూర్ణమైన రక్షణ ప్రభుని ఎదుర్కొనే వరకు కాపాడుకుంటూ ఉండాలి. మచ్చడాగు కళంకం లేకుండా నిందారహితంగా, నెమ్మది కలిగిన వారిగా, శాంతము కలిగిన వారిగా, సమాధానము కలిగిన వారిగా నడిపించబడాలి. ఉన్నాయండి. ఇంకా మొదటి పేతురులోనే 2వ అధ్యాయం చూడండి, 2-3 వచనాలు కూడా నేను చదువుతాను చూడండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించండి. మళ్ళీ రక్షణ విషయంలో ఎదగటమేంటి? నువ్వు ఆల్రెడీ రక్షించబడ్డావు కదా, మళ్ళీ ఎదగటమేంటి? నీ ఎదుగుదల దేన్ని బట్టి ఉంటుందో తెలిసిన? కపటం లేకుండా, వేషధారం లేకుండా, అసూయ లేకుండా, దూషణ మాటలు లేకుండా క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారమై ఉండాలి. ఈ జీవితం ఎవడైతే చేస్తాడో వాళ్ళ యొక్క రక్షణలో ఎదుగుతారు అని అర్థం. ఇప్పుడు మనందరూ వాక్యం వింటున్నాం కదా, మన రక్షణలో ఇవన్నీ లేకుండా ఎదుగుతున్నామండి ఏమో. ఎవరి మనస్సాక్షికి వాళ్ళకే అర్థం కావాలి. ఆలోచించే వాళ్ళు లేరు. లేఖనాల్లో వాక్యం అనే అర్థంలో చూసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరండి. వాళ్ళ ఇష్టం, మేము నీళ్ళలో మునిగాం, బలలో చేయేస్తున్నాం, మేము చచ్చిపోయినా పరలోకి వెళ్ళిపోతాం, ఇలాంటివి ఏమి ఉండవండి. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. పేతురు పత్రిక ముగించేటప్పుడు ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, బాబు మీరు రాకడలో ప్రభుని ఎదుర్కోవాలంటే మీరు చాలా శాంతంగా ఉండాలి, మీకు మచ్చ కానీ కళంకం కానీ డాగులు కానీ ఏమీ లేకుండా ఉండాలి, నిందారహితంగా ఉండాలి. గమనించారా? ఆయన దీర్ఘశాంతం మనకు రక్షణ ఇస్తుంది అని చెప్తున్నాడు. ఈ రోజుల్లో లేఖనాల్ని ఉన్నట్టుగా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా మనం చూసినట్లయితే ఫిలిప్పీ పత్రికలో కూడా, ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనం, ఈ మాట చాలా విలువైన మాట అండి. నేను చదువుతాను చూడండి, చాలా చక్కటి మాట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను చూడండి. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా మరి ఎక్కువగా నేను మీతో లేనప్పుడు ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. ఏమండి, దేవుని భయంతో, పరిశుద్ధతతో మన సొంత రక్షణను కొనసాగించుకోవాలంట. గడగడ వణకాలంట. అయ్యో, దేవుని ఎదుట నేను ఒకప్పుడు లెక్క చెప్పాలి, దేవుని ఎదుట నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆయన సింహాసనం ఎదుట నిలబడినప్పుడు లెక్క చెప్పాలి, గడగడ వణకాలి, మన సొంత రక్షణను కొనసాగించుకోవాలంట. ఏమండి, అర్థమైద్దండి? అర్థం చేసుకునేవాళ్ళు ఉన్నారంటారా? కనుక 2వ పేతురు పుస్తకంలో మనం చాలా చక్కటి అనుభవాల్ని మనం చూస్తున్నాం. గమనించారండి? 15వ వచనంలో ఆ మాటను మళ్ళా చదువుతాను చూడండి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకోవాలంట. ఎలా ఎంచుకోవాలి?
కళంకం లేకుండా, మచ్చ లేకుండా, డాగు లేకుండా ఎలా ఎంచుకోవాలి? నువ్వు శాంతంగా కనపడాలి దేవునికి, దేవుని దృష్టికి. మళ్ళీ ఎవరి దృష్టికి పడితే ఆడ దృష్టికి కాదు, పైకి మేకపోతు గాంభీర్యం కాదు, అంతరంగంలో నువ్వు ఎక్కడా కూడా మరి కళంకం లేకుండా చక్కగా నిందారహితంగా దేవుని ఎదుట నిలబడాలి. గమనించారండి? ఈ రోజున అలాంటి జీవితం మనకుందండి? ఈ రోజున అలాంటి బ్రతుకులు మనకున్నాయండి? ఈ రోజున గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారండి? దేవుని ఎదుట తండ్రిగా నేను బతిలాడుకుంటున్నాను. 5 సంపూర్ణమైన గుణాలు ఈ 14వ వచనం నుంచి 18 వచనాల వరకు ఉన్నాయి. అందులో అతి శ్రేష్టమైనటువంటి గుణాలు నేను ఇప్పుడు 2 గుణాలు మనం చెప్పుకున్నాం. ఏమేం గుణాలు చెప్పుకోగలిగాం మనం? గుర్తుపడుతున్నారా నాన్న? ఏమేం గుణాలు చెప్పుకోగలుగుతున్నాం? దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదట మనం శాంతము గలవారమై ఉండాలి. రెండవది మన రక్షణలో చాలా చక్కగా ఎదగాలి, ఎదుగుదల ఉండాలి రక్షణలో. గమనించారా? మూడవది, మనము అబద్ధ బోధకుల నుంచి చాలా జాగ్రత్తగా తొలగిపోవాలి. నాలుగవది, క్రీస్తు యొక్క కృపలోను జ్ఞానంలోను అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఐదవది, దేవునికి మహిమను తీసుకొని రావటానికి మనం బ్రతకాలి. 5 సంపూర్ణమైన గుణాలతో మరి అపోస్తలుడైన పేతురు ఈ అధ్యాయాన్ని ముగించడం జరిగింది. గమనించారా నాన్న? ఇప్పుడు ఈ 5 సంపూర్ణమైన గుణాలు ఇప్పుడు మనలో ఉన్నాయండి. ఈ ఎదుగుదల మనం ఎదుగుతున్నామండి. ఈ రోజుల్లో ఎవ్వరికీ ఆలోచన లేదండి. ఎంతసేపటికి పరిస్థితులను చూసి భయపడి పిరికితనంతో బతికే వాళ్ళే కనపడుతున్నారు. కానీ ధైర్యం తెచ్చుకొని దేవుని మాట నన్ను బతికిస్తుంది, నేను చాలా శాంతంగా ఉండాలి, ఏమాత్రం కన్ఫ్యూజ్ అయినా కూడా, ఏమాత్రం సందేహంతో బతికినా కూడా నేను ప్రభు యొక్క రాకడలో ఎత్తబడలేను అనే భయం లేదండి. గమనించారండి? ఒక తండ్రిగా దేవుని ఎదుట మిమ్మల్ని బతిలానుకుంటున్నాను. మిగతా 3 విషయాలు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. దయచేసి ఈ ఉపదేశాన్ని బట్టి మనం ఎక్కడున్నాం, ఏ విధంగా బ్రతుకుతున్నామో మనలను మనం పరీక్షించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. ఈ దినాన నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించి నాయనా, మేము రాకడలో మేము శాంతము గలవారమై నిందారహితంగా మచ్చ డాగు లేకుండా ఎంతో జాగ్రత్త గలవారమై నీ దృష్టి ఎదుట ప్రశాంతం కలిగిన వారమై మేము నిన్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రభువా పేతురు ద్వారా ఆనాడు సంఘానికి మీరు బోధించారు. ఈ రోజున సంఘానికి మాకు బోధిస్తూ వస్తున్నారు నాయన. నీ ప్రేమ కొరకై ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటాను నాయన. అలాంటి కృపను అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకొని జయించే కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదుము. స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుము. స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.